తెలుగు సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు సినిమా చాలా సందర్భాల్లో తెలుగు ప్రజల గుండె చప్పుడు కూడా. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడిపోవడానికి కారణం పెద్ద హీరోలు తక్కువ సినిమాలు చేయడమనే బన్నీవాస్ అంటూ ఉన్నారు. సో ఇంతకుముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. మనకి ఇష్టమైన హీరోలు ఉంటారు, మనకు నచ్చిన సినిమాలు కూడా ఉంటాయి, అలాగే మనకి నచ్చిన థియేటర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చిన థియేటర్ ఏది ఉంది? దాని పేరేంటి? ప్రస్తుతం ఉందా, మూతపడిపోయిందా? మీరు చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన థియేటర్లు చాలా ఉంటాయి కదా. సో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేసే ప్రయత్నం చేయండి. ఆ థియేటర్ పేరేంటి, ప్రస్తుతం ఉందా, మూతపడిపోయిందా? మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు. అశోక్, రాబోయే 3-4 ఏళ్లలో తెలుగు సినిమా థియేటర్లు మూతపడిపోతాయి అని బన్నీవాసు ఎవరిని ఉద్దేశించినట్టుగా చూడాలి? పెద్ద హీరోలు అని అన్నాడు. అదే వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన బన్నీవాసు, ఎందుకంటే ఆయన చిరంజీవి ఫ్యామిలీకి బన్నీవాసుకున్న రిలేషన్ మనందరికీ కూడా తెలుసు. అలాంటి చిరంజీవి కాంపౌండ్లోనే 10 మందికి పైగా హీరోలు ఉన్నారు. సో ఇందులో మెగా హీరోలు కింద చూస్తే చిరంజీవి సినిమాలు చేస్తూ ఉన్నారు, అట్లాగే రామ్ చరణ్ పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నారు. పెద్ద హీరో కింద లెక్క మనకి. అంటే వాడు రామ్ చరణ్ సినిమాలు కూడా 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడానికి 3 ఏళ్ల సమయం పట్టింది. రాజమౌళి 3 ఏళ్ళు ఆ హీరోని బ్లాక్ చేశాడు. ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ని కూడా రాజమౌళి బ్లాక్ చేశారు. ఇంతవరకు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మళ్ళీ ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. సో ఎప్పుడు వస్తుంది ఏంటి? ఈ మధ్యకాలంలో వచ్చిన గేమ్ చేంజర్ రావడానికి కూడా దాదాపు మధ్యలో 2 ఏళ్ల గ్యాప్ ఉంది. గేమ్ చేంజర్ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు సినిమా వస్తుందో కూడా గ్యారంటీ లేదు. సో రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ కూడా ఇదే రకమైన కామెంట్ చేశారు. ఏంటి అంటే, రాజమౌళి లాంటి డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలందరినీ తీసుకుపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు సినిమా షూటింగ్లు చేసి ఆ హీరోల్ని బ్లాక్ చేయటం వల్ల, ఆ హీరోల నుంచి మరో సినిమా రావకపోవటం వల్ల ఈ థియేటర్లన్నీ కూడా మూతపడుతున్నాయి. అసలు కారణం అది. అందువల్ల పెద్ద హీరోల్ని ఇన్నేళ్ల పాటు బ్లాక్ చేయొద్దు అనేది ఒక ప్రొడ్యూసర్ మొన్న చేసిన కామెంట్. ఇవాళ బన్నీవాసు కూడా అదే రకమైన కామెంట్ చేశారు. ఇవాళ ఆయన చేసిన ట్వీట్లో కూడా చాలా కీలకమైన అంశం ఉంది. ఏంటంటే, రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారు. ఈ 2-3 ఏళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్లయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. సరే, ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంటి అనేది, ఎందుకంటే అతను ట్వీట్లోనే మెన్షన్ చేశాడు, వచ్చేది ₹1 అయితే నీకో పావులా నాకో పావులా అని. ఈ గొడవలు కాదు, అది రూపాయికి ఎలా తీసుకెళ్ళాలి ఆదాయం అనేది దాని మీద దృష్టి పెట్టాలన్నాడు. అందులో కీ పాయింట్ ఏంటంటే, పెద్ద హీరోలు ఆలోచించాలి. మీరు 2 ఏళ్లకోసారి 3 ఏళ్లకోసారి సినిమా రిలీజ్ చేస్తూ పోతే థియేటర్లో ప్రేక్షకులు రావటం లేదు. ఎందుకంటే మీ సినిమా గతంలో ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, శోభన్ బాబు, కృష్ణ ఇట్లయితే దాదాపు సంవత్సరానికి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్క హీరో 10 సినిమాలు రిలీజ్ చేసిన రికార్డులు ఉన్నాయి. అందువల్ల ప్రేక్షకుల్ని ఎప్పుడూ కూడా థియేటర్ వైపు రప్పించడానికి, థియేటర్లు ఎప్పుడు కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో నిలపడానికి అప్పట్లో విపరీతంగా కష్టపడేవాళ్ళు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఆ జనరేషన్ తర్వాత చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, నాగార్జున కావచ్చు, లేకపోతే ఇంకో రాజశేఖర్ కావచ్చు, ఇట్లాంటి పెద్ద హీరోలంతా ఆ జనరేషన్ హీరోలు వచ్చినప్పుడు కూడా కనీసం ఒక్కొక్క హీరో సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేసేవారు. కానీ ఆ తర్వాత నుంచి ఇది మారిపోయింది. రాజమౌళి లాంటి డైరెక్టర్లు ఎంటర్ అయిన తర్వాత సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడుతూ ఉన్నారా లేకపోతే ఇంకో కారణం అన్నది తెలియదు. కానీ ఒక్కొక్క సినిమాని 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేశాడు. ఆ తర్వాత సంవత్సరానికి 1 సినిమా అయినా కనీసం ప్రభాస్ నుంచి వచ్చేది. అలాంటి తరుణంలో రాజమౌళి చేతిలో పడిన తర్వాత ప్రభాస్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్లకు ఒకసారి బాహుబలి 2 రిలీజు కావడానికి మొత్తం మీద 6 ఏళ్ల పాటు హీరో ప్రభాస్ బ్లాక్ అయిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని అండ్ రామ్ చరణ్ ఇద్దరిని కూడా బ్లాక్ చేయాల్సి వచ్చింది. కొన్ని ఏళ్ల పాటు ఆ డైరెక్టర్ కింద ఆ హీరోలందరూ ఉండిపోతున్నారు. అలా ఒకే సినిమా మీద 3-4 ఏళ్ల పాటు సినిమా షూటింగ్లు తీసుకుంటూ పోతే ఆ హీరో నుంచి, అంటే ఆ హీరో తరపున ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు పెద్ద హీరోలు అంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పెద్ద హీరోలు అంటే రామ్ చరణ్ లెక్కలో తీసుకోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, ఈ క్యాడర్ అంతా కూడా పెద్ద హీరోల కింద. అంటే బన్నీవాసు ప్రస్తావించింది ఈ హీరోల గురించి. ఒకటి పర్టికులర్గా మెగా కాంపౌండ్ నుంచి రామ్ చరణ్ తీసుకుందాం, మహేష్ బాబుని తీసుకుందాం, ప్రభాస్ని తీసుకుందాం. అట్లాగే ఇలా చూస్తే అంటే ఇక బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు తీస్తున్నారు కానీ వాళ్ళు అంతకుముందు జనరేషన్ కింద వస్తారు. సో వాళ్ళని ఇక్కడ క్రైటీరియాగా తీసుకోవటం లేదు. ఇక్కడ పెద్ద హీరోలు అంటే టాప్ హీరోలు, విపరీతమైన ఫ్యాన్స్. అల్లు అర్జున్ లాంటి హీరోలు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా
సుకుమార్ సినిమా కోసం, పుష్ప కోసం 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు బ్లాక్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అత్యధిక ప్రేక్షక ఆదరణ ఉన్న, అత్యధికమైన ఫ్యాన్స్ని కలిగి ఉన్న వీళ్ళ సినిమా వస్తుంది అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వైబ్రేషన్ ఉంటుంది. థియేటర్లన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూ లైన్లు మనం చూస్తూ ఉంటాం. మిగిలిన హీరోల విషయంలో అది కాస్త తక్కువ ఉంటుంది. మరీ సినిమా కంటెంట్ మరీ బాగుంటే, అద్భుతంగా ఉంటే తప్ప ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు కనపడదు. ఈ పెద్ద హీరోల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మొదటి 3-4 రోజులు అయితే థియేటర్లు మొత్తం ఫిల్ అయిపోతాయి ప్రపంచవ్యాప్తంగా. సో అంతటి క్రేజ్ ఉంటుంది. సో అలాంటి క్రేజ్ ఉన్న హీరోలు 3-4 ఏళ్లకు ఒకసారి ఒక్క సినిమా రిలీజ్ చేస్తే ఈ 3-4 ఏళ్ల పాటు థియేటర్కి ప్రేక్షకులు రాక, అంటే వేరే చిన్న చిన్న హీరోల సినిమాలు, లేకపోతే మలయాళ డబ్బింగ్ సినిమాలు, హిందీ డబ్బింగ్ సినిమాలు, తమిళ్ డబ్బింగ్ సినిమాలు, కన్నడ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాలు, వీటితో థియేటర్లు ఆక్యుపై చేస్తే దానికి ప్రేక్షకులు రాక థియేటర్ ఓనర్లు ఆ థియేటర్లో మెయింటైన్ చేయలేక వాటిని మూసేస్తూ ఉన్నారు. అందువల్ల పెద్ద హీరోలైన మీ అందరూ కూడా ఫాస్ట్గా సినిమాలు తీసేయండి. మీ నుంచి కనుక త్వరగా సినిమాలు వస్తూ ఉంటే ప్రేక్షకుల్ని ఎక్కడ కూడా బయటికి వెళ్ళనీయకుండా, ఓటీటీల వైపు వెళ్ళనీయకుండా మనం థియేటర్కి ప్రేక్షకులను రప్పించగలిగితే థియేటర్ ఓనర్ బతుకుతాడు, డిస్ట్రిబ్యూటర్ బతుకుతాడు, తద్వారా ప్రొడ్యూసర్ బతుకుతాడు, తద్వారా సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. దానివల్ల 24 క్రాఫ్ట్స్లో అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. అలాంటిది ఇదంతా కూడా టోటల్గా పెద్ద హీరో చేతుల్లోనే ఉంది అనేది వాళ్ళ బన్నీవాస్ చేసిన. అంటే నిజానికి ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూడాలి. ఒక మంచి కథతో కూడిన సినిమాను తీయటం కంటే ఒక టాప్ హీరోతో సినిమా తీయటం కోసం సినిమాలను ఆపుకుని కూర్చుని సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తుంటుంటారు నిర్మాతలందరూ కూడా. చాలామంది డైరెక్టర్లు కూడా అదే పని చేస్తారు, ఆ హీరో డేట్సే కావాలి అని. సో ఇక్కడ కథను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి కథను వాళ్ళ హార్ట్గా టచ్ చేయటం కంటే, అంటే మన తమిళంలోనూ మలయాళంలోనూ మనకు అదే కనిపిస్తుంది. ఇప్పటికీ మనం అది మాట్లాడుకుంటాం. తమిళంలో ఈ సినిమా చాలా హిట్ అంటని దాన్ని డబ్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనం ఓటీటీలోనో ఇంకొక డిజిటల్ ప్లాట్ఫామ్ పైన మనం చూస్తుంటుంటాం. సో ఇక్కడ కూడా చాలా ఎక్కువ సినిమాలు వస్తున్న సినిమా అంటే ఈ హీరోలే తీయాలి అన్న దాన్ని తెలుగు ప్రేక్షకుల మైండ్లోకి బాగా చొప్పించేస్తూ ఉన్నారు. ఆ క్రేజ్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ రకమైన వైబ్రేషన్ ఉంటుంది చూడండి. ఒకసారి బాహుబలి తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ప్రభాస్ సినిమా వస్తుందంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా ఆ హీరో అంటే అంత క్రేజ్ ఉంటుంది. కానీ మరి ఇదే పెద్ద హీరోలు తమిళ్లో, మలయాళంలో కానీ తమిళ్లో కానీ తీసుకున్నాం, మలయాళం ఇండస్ట్రీ తీసుకుందాం, మోహన్ లాల్ లాంటి హీరో ఇప్పటికీ కూడా సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ చేస్తాడు. మమ్ముట్టి లాంటి హీరో 70 ఏళ్ల వయసులో ఆయన కూడా సంవత్సరానికి 2-3 సినిమాలు రిలీజ్ చేస్తారు. ఒక్కోసారి 4 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అందువల్ల కేరళ సినిమా ఇండస్ట్రీ అంత బాగా నిలబడింది. ఇక తమిళ ఇండస్ట్రీ మనకు తెలిసిందే, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సంవత్సరానికి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అది దానికి అసలు గ్యాప్ అనేది ఎక్కడా కూడా ఉండదు. ఈవెన్ రజనీకాంత్ లాంటి వ్యక్తి కూడా, కమల్ హాసన్ అయినా, లేకపోతే అలాంటి పెద్ద హీరోలు, ఆ జనరేషన్ హీరోలైనా ఈ జనరేషన్లో వచ్చిన హీరోలైనా ఎవరైనా సరే సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి తమిళ సినిమా ఇండస్ట్రీ, మలయాళ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ కూడా బాగుంది. అక్కడికి థియేటర్లకి ప్రేక్షకులు క్యూ కడుతూనే ఉన్నారు, థియేటర్ల ఓనర్లు అందరూ కూడా లాభపడుతూనే ఉన్నారు, సినిమాలన్నీ నడుస్తున్న ప్రొడ్యూసర్లు బాగున్నారు, ఎంటైర్ ఇండస్ట్రీ అంతా కూడా బాగుంది. కానీ తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి ఆ సిచ్యువేషన్ వేరుగా ఉంది. తెలుగు సినిమాలో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. ఏంటి, ఒక్కొక్క హీరో 3-4 ఏళ్ల పాటు సినిమా షూటింగ్ చేయడం. మలయాళ సినిమా, తమిళ సినిమా 3 నెలల్లో కూడా తీసి అవతల పడేస్తారు, తీసేసి థియేటర్లో రిలీజ్ చేసేస్తారు, ఆ తర్వాత ఓటీటీకి ఇచ్చేస్తారు. అంత ఫాస్ట్గా ఉంటుంది అక్కడ. అలాంటిది ఇక్కడ అదే స్టోరీ ఉంటుంది, అదే హీరో, అదే హీరోయిన్, అదే పాత రోత కొట్టుడే ఉంటుంది. కానీ అదే సినిమాని తీయటానికి 3-4 ఏళ్ల సమయం తీసుకోవటం అనేది, దానివల్ల ఆ 3-4 ఏళ్ల పాటు ఆ హీరో బ్లాక్ అయిపోవటం, ఈలోపు అతను వయసు కూడా అయిపోతుంది, ఈలోపు ప్రేక్షకులు అతని నుంచి దూరం అయిపోతున్నారు, థియేటర్కి ప్రేక్షకులు రావడం మానేస్తూ ఉన్నారు. అదే ప్రభాస్ సినిమా, అదే మహేష్ బాబు సినిమా, అదే రామ్ చరణ్ సినిమా, అదే అల్లు అర్జున్ సినిమా సంవత్సరానికి 2 వచ్చాయి అనుకుందాం. కనీసం ఒక సినిమా సూపర్ హిట్ అవుతుంది, ఒక సినిమా యావరేజ్ ఆడిందో లేదా ఫ్లాప్ అయిందో అని అనుకుందాం. అయినా కూడా ఈ సంవత్సరం పాటు అదొక 6 నెలలు, ఇదొక 6 నెలలు ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ అగ్ర హీరోలకు ఉన్న క్రేజ్ అలాంటిది. మిగిలిన చిన్న చిన్న హీరోలు మంచి కథాంశంతో సినిమా తీసినా కూడా వాళ్ళ మీద అభిమానుల్లో ఉన్న క్రేజ్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడి అద్భుతమైన సినిమా తీసినా కూడా అది హీరో క్రేజ్ని బట్టి తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మొదటి నుంచి ఉన్న కూడా కల్చర్ అది. మొదటి జనరేషన్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఆ సినిమా హీరోని బట్టి
దాన్ని కంటిన్యూ చూస్తూ ఉంటారు, ప్రేక్షకులు థియేటర్కి వస్తూ ఉంటారు. వేరే హీరో అదే సినిమాని తీసినా కూడా పెద్దగా ప్రేక్షకులకు నచ్చదు, ఇంట్రెస్ట్ చూపించరు. అందువల్ల పెద్ద హీరోలు ఇలా 3-4 ఏళ్ళకి ఒకసారి ఒక సినిమా రిలీజ్ చేయడం కాకుండా ప్రతి సంవత్సరం సినిమాలు కంటిన్యూగా రిలీజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, థియేటర్లు నిలబడతాయి. లేదంటే థియేటర్లు కానీ నిజానికి బన్నీవాసు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంటారు. ఎవరైతే ఒక్కొక్క సినిమానో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక సినిమా తీసేవాళ్ళు కూడా ఈ విధానం మారాలి అంటుంటారు. అది కేవలం మాటల వరకు మాత్రమే ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటుంటారు. అందరం కళామ తల్లి బిడ్డలమే అంటారు, మేము సినిమాల వల్లే మీ ముందుకు వచ్చాం, మీ అభిమానం మాకు కావాలి అంటారు. కానీ ఒక్క సినిమా తీయాలి, అది 2 ఏళ్ళు పట్టినా 3 ఏళ్ళు పట్టినా ఇంకో 3 ఏళ్ళ వరకు గుర్తించుకునే సినిమాలు తీయాలి అంటూ ప్రేక్షకులను పాపం పస్తులు పెడుతూ ఉంటుంటారు ఈ హీరోలు. సో ఇప్పుడు కూడా అది ట్వీట్ వరకు మాత్రమే ఉంటుందా? సినీ పరిశ్రమలో చర్చకు దారితీసి కొన్ని నిర్ణయాలు తీసుకొని దిశగా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ, పర్టికులర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇందాక నేను చెప్పాను, తమిళ మలయాళ ఇండస్ట్రీతో పోలిస్తే, కన్నడ సినిమా ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా కష్టాల్లో ఉంది. ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టడానికి ముందుకు రావటం లేదు. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రొడ్యూసర్, రాజమౌళి లాంటి వాడు ఒక సినిమా తీయాలంటే 600 కోట్లు 700 కోట్లు కొన్నిసార్లు 1000 కోట్లు పెట్టమంటున్నాడు. సుకుమార్ లాంటి వాళ్ళు 400 కోట్లు 500 కోట్లు పెడుతున్నారు. అలా పెడితే ఫైనాన్స్లో వడ్డీలకి తీసుకొచ్చి ఇన్ని కోట్లతో సినిమా తీస్తే అది 3-4 ఏళ్ల పాటు ఈ డబ్బులన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అయితే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, ఫట్ అయితే వీడు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఈ హీరోలు 3-4 ఏళ్లకు ఒకసారి ఒక సినిమా రిలీజ్ చేయడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. థియేటర్లకు జనాలు రావటం మానేశారు. దీనికి తోడు ఏపీ తెలంగాణలో ఉన్న రాజకీయాల వల్ల, రాజకీయ జోక్యం వల్ల కూడా థియేటర్లకి జనాలు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి దానిలోనూ రాజకీయం ఎంటర్ అయిపోయిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అటు రాజకీయాన్ని తట్టుకోలేక ఇబ్బందుల్లో పడిన పరిస్థితి ఉంది. రీసెంట్గా కూడా థియేటర్ల యజమానులంతా కూడా ధర్నాలు బంద్ చేస్తామని ప్రకటన ఇవ్వటం, అది కూడా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజుకు ముందు మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దీనిలో కుట్ర ఉందంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే ఆరోపణ చేయటం, ఆ తర్వాత ఆ సినిమా ఆలస్యం కావటం, అదే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు సినిమాకు సంబంధించి 11 కోట్ల రూపాయలు తన రెమ్యునేషన్ మొత్తాన్ని మళ్ళీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నానికి ఇచ్చేయటం, అంటే ముందుగానే లాస్ వస్తుందని భావించి ముందుగానే చెల్లించేయటం, ఇట్లాంటివన్నీ కూడా విచిత్రమైన పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రీసెంట్గా ఏది కూడా బిగ్గర్ హిట్ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేదు. మీరు అదే కోవలో మీరు చూస్తే తమిళనాడు కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, సూపర్ హిట్స్ ఉంటూ ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి కంటే 4-5 రెట్లు ఇన్కమ్ ఆ ఇండస్ట్రీలో సినిమాలకు వస్తున్నాయి, ఏ హీరోని పెట్టి తీసినా సరే. కానీ తెలుగులో మాత్రం ఆ పరిస్థితి లేదు. అందువల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ల కథలకు వచ్చింది, డబ్బులు పెట్టేది వాళ్లే కాబట్టి, తర్వాత డైరెక్టర్లో చలనం వచ్చింది. సో ఇప్పుడు బన్నీవాస్ లాంటి వ్యక్తులు మాట్లాడారు. రేపొద్దున మొన్న ఆల్రెడీ రాజమౌళి గురించి సమ్ ప్రొడ్యూసర్ కూడా ఇదే రకమైన కామెంట్ చేశారు. రాజమౌళి ఈ విధంగా 3-4 ఏళ్ల పాటు ఒక హీరోని బ్లాక్ చేయటం మానాలి, సంవత్సరానికి ఒకసారి ఒక హీరో ఒక్కసారైనా ఒక సినిమా ఆయన వచ్చేటట్టు ఉండాలి అంటూ ఒక ప్రొడ్యూసర్ మొదలుపెట్టారు. ఇప్పుడు బన్నీవాస్ ప్రశ్నిస్తున్నారు. సో రేపొద్దున ఇంకొకరు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో కదలికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ అశోక్, సో బన్నీవాసు మాట్లాడిన మాటల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బన్నీవాస్ చాలా స్పష్టంగా చెప్పారు, పెద్ద హీరోలు 2 ఏళ్లకో 3 ఏళ్లకో సినిమా తీస్తే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో 2-3 ఏళ్లలో 90% సినిమా థియేటర్లు మూతపడిపోతాయని బన్నీవాస్ అంటూ ఉన్నారు. కాబట్టి హీరోలు ఏ విధంగా ఆలోచించాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అందుకే నిజానికి హీరోలు అందరూ కూడా మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా కలిసి కూర్చుని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే అటు థియేటర్లో ఓనర్లు బయటకు వచ్చే మేము థియేటర్లు మూసివేస్తామని చెబుతున్నప్పటికీ, లేదంటే మేము ధర్నాలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఇవన్నీ కూడా వాళ్ళకి కిట్టడం లేదు అనే విషయం గురించి చెప్తున్నారు. పర్సంటేజ్ల గురించి మాట్లాడుకున్నా, రెంట్ల విధానం గురించి మాట్లాడుకున్నా, ఏది ఏమైనా థియేటర్లు ఉండాలి. థియేటర్లు ఉంటేనే సినిమాలు అక్కడ ఆడితేనే డబ్బులు వస్తాయి, అవే నిర్మాతల జేబులు నింపుతాయి అని. ఒకవేళ కేవలం మల్టీప్లెక్స్ల మీదే ఆధారపడితే ఇలా పెద్ద హీరోలతో 2-3 ఏళ్ళకే సినిమాలు తీస్తే వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం కూడా కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది అని పెద్ద హీరోలు అందరూ కూడా గుర్తుంచుకోవాలనే విషయాన్ని బన్నీవాస్ అంటూ ఉన్నారు. సో చూద్దాం మరి ఇది పెద్ద చర్చకు పరిశ్రమలో దారి తీస్తుందని.